హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. ఏదైతే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సినిమాటిక్ వీకెండ్స్ అవుతుంది అనుకున్నామో 2025లో అదొక డిజాస్ట్రస్ వీకెండ్ గా నిలిచింది. అట్లీస్ట్ పర్సనలీ బాక్స్ ఆఫీస్ వైజ్ కూడా మనం డిస్కస్ చేద్దాం దాని గురించి ఈ వీడియో. బట్ ప్యూర్ సినిమాటిక్ క్వాలిటీ, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకున్నప్పుడు ఇండిపెండెన్స్ డే వీకెండ్ ఏదైతే ఉందో 2025లో అదొక డిజాస్ట్రస్ అండ్ ఎక్స్ట్రీమ్లీ డిసప్పాయింటింగ్ వీకెండ్ నాకైతే. కూలీ సినిమా పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. లోకేష్ కనకరాజ్, రజనీకాంత్, బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్, గ్రేట్ ఆల్బమ్, వాట్ ఎవర్. బట్ సినిమా మాత్రం చాలా బ్యాడ్ గా వచ్చింది. కూలీ సినిమా ఎక్స్పెక్టేషన్స్ వల్ల డెడ్ కాలేదు. కూలీ అనేది ఒక డెఫినెట్లీ బ్యాడ్ సినిమానే. ఎక్స్పెక్టేషన్స్ వల్ల డిసప్పాయింట్మెంట్ కొంచెం పెరుగుండొచ్చు. బట్ బాటమ్ లైన్ కూలీ ఈజ్ అ వెరీ బ్యాడ్ ఫిల్మ్. లోకేష్ కనకరాజ్ చాలా దారుణంగా దెబ్బేసిండు. ఘోరంగా అంటే ఘోరంగా దొరికిపోయిండు. తలేవర్ ఫ్యాన్స్ ని అంటే మనల్ని చాలా చాలా డిసప్పాయింట్ చేసిండు. ఇచ్చిన హైప్ కి అక్కడ ప్రోడక్ట్ అసలు సంబంధమే లేదు. దీనికి ఏం థియరీలు చెప్పినా, ఇప్పుడు లోకేష్ వచ్చి ఏం ఇంటర్వ్యూలు చేసి అది ఫేక్ ఇది ఫేక్ అని ఏం చెప్పినా కానీ అంత సొల్లే. కూలీ సినిమా బాలేదు, తీయలేదు. పేపర్ లెవెల్లో, స్క్రిప్ట్ లెవెల్లో ఫెయిల్ అయింది సినిమా. కొంతమంది కూలీ యావరేజ్ సినిమా, పర్లేదు బానే ఉంది, లేదా అంత బ్యాడ్ గా లేదు, చెప్పినంత బ్యాడ్ గా లేదు అన్న జోన్ లో ఉన్నారు. అగైన్ ఐ రెస్పెక్ట్ పీపుల్స్ ఒపీనియన్, అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్. అదే విధంగా ఇది నా పర్సనల్ ఒపీనియన్. కూలీ సినిమాకి లోకేష్ కనకరాజ్ డాగేసిండు. చాలా పెద్ద కాటేసిండు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. నేను చాలా క్లియర్ గా ఉన్నా. లోకేష్ కనకరాజ్ దొరికిపోయిండు, ఇంకో అనుమానం లేదు దీంట్లో. సో నెక్స్ట్ వచ్చే లోకేష్ కనకరాజ్ సినిమాకి నేను చాలా అంటే చాలా స్కెప్టికల్ గా ఉంటాను. ఎంత హైప్ ఇచ్చిన ట్రైలర్, మ్యూజిక్ తో ఏం లేపినా కానీ నేనైతే నా ఎక్స్పెక్టేషన్స్ చాలా లో పెట్టుకుంటాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసి అప్పుడు బాగుందా లేదా అని మనం డిసైడ్ అయిదాం. బాగుంటే బాగుంది, మంచి విషయమే. కానీ ఇప్పటి నుండి ఆయన సినిమాలకి నాకు రిలీజ్ ముందు ఎటువంటి హైప్ ఉండదు. నేను చాలా క్లియర్ గా అండ్ కేటగారికల్ గా ఈ కంక్లూజన్ కి వచ్చేసినాను. వెరీ క్లియర్ ఆన్ దిస్. ఓకే, బట్ ఎనీవే ఇది కొంచెం బాక్స్ ఆఫీస్ టైప్ వీడియో కాబట్టి మనం వార్ 2 తో స్టార్ట్ చేద్దాం. వార్ 2 మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెద్దగా ఎవరికి లేకుండే, తెలుగు ప్రజలకైతే లేకుండే టు బి ఆనెస్ట్. బట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్, బాలీవుడ్ వాళ్ళకి బాగా ఇష్టం ఈ సినిమాలు. సో బాలీవుడ్ లో పర్లేదు, బాగానే పర్ఫామ్ చేస్తాయి అని అనుకుండే మనం. ఆర్ జనరల్ గా బాక్స్ ఆఫీస్ పరంగా అనుకుండే. ఈ నార్త్ వాళ్ళకి టీజర్, ట్రైలర్ పెద్ద వర్క్ కాలేదు. సో మూవీ కొంచెం స్లోగానే స్టార్ట్ అయ్యి ఇండిపెండెన్స్ డే రోజు పిక్ అయ్యి స్ట్రాంగ్ వీకెండ్ నంబర్స్ పోస్ట్ చేస్తుంది అని ట్రేడ్ ఎక్స్పర్ట్స్ ప్రెడిక్షన్. కానీ ఇవేవి అంచనాలకి సరితూగకుండా వార్ 2 ఒక డిజాస్ట్రస్ డైరెక్షన్ లో వెళ్తుంది. ఈ స్పై వర్స్ లో ఇంకా వైఆర్ఎఫ్ వాళ్ళకి, లేదా టోటల్ బాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లాస్ మేకర్స్ లిస్ట్ లోకి యాడ్ కాబోతుంది. అట్లీస్ట్ ఈ రోజు వరకు అయితే ట్రెండ్ అదే విధంగా కనిపిస్తోంది. వీకెండ్ నంబర్స్ మనం చూసుకుంటే టోటల్ స్పై వర్స్ లోనే లోయెస్ట్ నంబర్స్ పోస్ట్ చేసింది. ఈ మధ్య కాలంలో వైఆర్ఎఫ్ కి బిగ్గెస్ట్ డిజాస్టర్ వచ్చేసి టక్స్ ఆఫ్ హిందుస్థాన్ కంటే లోవర్ నంబర్స్ పోస్ట్ చేస్తుంది. డిజాస్టర్ లీయడానికి రితిక్ రోషన్ కి కొత్త ఏం కాదు. బాలీవుడ్స్ బిగ్గెస్ట్ డిజాస్టర్ లిస్ట్ తీసుకున్నప్పుడు ఈయన సినిమాలోనే టాప్ 5, టాప్ 6 లో ఉంటాయి. అంటే కైట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్ ఎవర్ అంటారు బాలీవుడ్ లో. అదే విధంగా గుజారిష్, మొహెంజోదారో చాలా పెద్ద డిజాస్టర్. సో రితిక్ రోషన్ కి ఫ్లాప్లు ఉన్నాయి, డిజాస్టర్లు ఉన్నాయి. సో ఆ లిస్ట్ లోకే వార్ 2 కూడా జాయిన్ కాబోతోంది. ఈ రోజు నంబర్స్ అయితే అవే కనిపిస్తున్నాయి. అదే విధంగా తెలుగు హీరో బాలీవుడ్ కి వెళ్ళి డెబ్యూ చేసిన ప్రతిసారి బిగ్గెస్ట్ డిజాస్టర్లే కనిపిస్తున్నాయి. రామ్ చరణ్ జంజీర్ మూవీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్లాప్స్ ఎవర్ ఇన్ బాలీవుడ్ అంటారు, అండ్ అది వాస్తవం. సో వార్ 2 వచ్చేసి జంజీర్ ని రీప్లేస్ చేస్తుంది అనే విధంగానే అనిపిస్తున్నది బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ఆఫ్ బాలీవుడ్ లో. సో వార్ 2 అనేది చాలా చాలా దారుణమైన రన్ తీసుకుంటుంది. యునానిమస్ గా వరల్డ్ వైడ్ ఆడియన్స్ ఈ సినిమాని ప్యాన్ చేస్తున్నారు, రిజెక్ట్ చేసిర్రు. బట్ వార్ 2 హిందీ వర్షన్ పర్లేదు ఇన్ కంపారిజన్. తెలుగు వర్జన్ అయితే డే 1 ఉండే డిజాస్టర్ టాక్ పిక్ చేసుకున్నది. చాలా అంటే చాలా లో నంబర్స్ పోస్ట్ చేస్తున్నది. ఓవర్సీస్ కలెక్షన్స్ బ్యాడ్ గానే ఉన్నాయి. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మండే రోజు 0 షేర్ అంటున్నారు నైజాం లో. అగే నాకు కరెక్ట్ గా తెలియదు, కొన్ని రిపోర్ట్స్ చూసినాను. బట్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఫస్ట్ మండే నైజాం లో 0 షేర్స్ పోస్ట్ చేస్తుంది అన్న టాక్, అన్న న్యూస్ ఏదైతే ఉందో అదే షాకింగ్. అగైన్ అది కరెక్ట్ న్యూస్ కాదో నాకు తెలియదు, బట్ నేనైతే చూసినాను ఆన్లైన్ లో. సో ఎవరైనా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళు కింద పోస్ట్ చేయండి. సో ఓవరాల్ డేటా చూసుకున్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే వార్ 2 అన్న సినిమాని తెలుగు ప్రజలు లేదా తెలుగు బిజినెస్ వర్గాలు ఏ రోజు కూడా స్ట్రేట్ సినిమా లాగా అనుకోలేదు లేదా చూడలేదు. ఒక డబ్బింగ్ సినిమా లాగానే చూసిరు దీన్ని. అందుకని డే 1 కూడా వార్ 2 తెలుగు వర్జన్ కి చాలా తక్కువ షోస్ ఉండే ఆల్ ఓవర్ హైదరాబాద్. అండ్ ఆ తక్కువ షోస్ కూడా డే 2 కి, డే 3 కి ఇంకా తక్కువ అయిపోయినాయి. హిందీ షోసే ఎక్కువ ఉండే హైదరాబాద్ లాంటి ప్లేసెస్ లో. మేబీ ఆంధ్రాలో సీడెడ్ లో తెలుగు వర్షన్ కి ఎక్కువ షోస్ ఉండుండొచ్చు, అది మన నాకు తెలియదు. బట్ నేను చూసినంత వరకు తెలుగు ఆడియన్స్ అయితే వార్ 2 ని కేవలం ఒక డబ్బింగ్ సినిమా లానే చూసిర్రు. సో ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఇది స్ట్రేట్ తెలుగు సినిమా అని వాళ్ళు ఎంత చెప్పినా గానీ తెలుగు ఆడియన్స్ డిడ్ నాట్ బై దట్ ఆర్గ్యుమెంట్. సో ఆర్ఆర్ఆర్ తర్వాత కెరియర్ పీక్ లో జూనియర్ ఎన్టీఆర్ గారు వార్ 2 సినిమా చేయాలి అన్న డెసిషన్ ఏదైతే ఉందో అదొక బిగ్గెస్ట్ బ్లండర్ లాగానే ప్రూవ్ అవుతున్నది. ఈ సినిమా అనౌన్స్ అయినప్పుడు మేము కూడా చాలా మొత్తుకున్నాం, ఇది ఎందుకో కరెక్ట్ డెసిషన్ కాదు, బాలీవుడ్ వాళ్ళు మన
తెలుగు హీరోలకి అంత ఇయ్యరు, ఆ ట్రాక్ రికార్డ్ సరిగా లేదు అన్నదే మా అంచనా. బట్ ఎనీవే ఓవర్ టైమ్ ఇదే డెసిజన్ అని యాక్సెప్ట్ చేసుకున్నప్పుడు సర్లే బానే ఉంటే మంచిదే కదా, మనోళ్ళు కూడా బాలీవుడ్ లో ఒక హిట్ కొడితే మంచిదే కదా అన్న జోన్కి ఇది వచ్చేసినాము, లేదా తీసుకొచ్చిరు అనుకోవాలి ఒక విధంగా. బట్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఎప్పుడు ఉంటూనే ఉన్నది, ఇది కరెక్ట్ డెసిషన్ కాదు, సినిమా బాగుండకపోవచ్చు అని. ఎస్పెషల్లీ తెలుగు ఆడియన్స్ కి అంతగా నచ్చకపోవచ్చు, ఇది మన వైపు సినిమా కాదు, మన జోన్ సినిమా కాదు. ఎందుకంటే వైఆర్ఎఫ్ స్పైవర్స్ అనేది గ్రేట్ క్వాలిటీ ఆఫ్ సినిమా ఏమి ఇయ్యరు, అట్లానే ఆ మాస్ మూమెంట్లు మనకు వర్క్ కావు. సో తెలుగు ఆడియన్స్ కి హోల్డ్ ఆన్ అవ్వడానికి ఏముండదు ఈ స్పైవర్స్ లో. సో ఒక తెలుగు మాస్ హీరో వెళ్ళి స్పైవర్స్ లో చేయడం అన్నది ఇట్ వాజ్ ఎ బ్యాడ్ కాల్, అండ్ ఈ రోజు రిజల్ట్ కూడా అదే నిరూపిస్తున్నది. సో అంత ప్రైజ్ కొన్నారు, ఇంత ప్రైజ్ కొన్నారు తెలుగు వర్జన్ అని అగైన్ రిపోర్ట్స్ వస్తున్నాయి. బట్ ఏది కరెక్ట్ నంబర్ ఏదో మనకు తెలియదు. బట్ ఏ నంబర్ కి కొన్నప్పటికీ ఈ కలెక్షన్స్ చూస్తే ఆ నంబర్స్ ప్రకారం ఇది డిజాస్టర్ లాగానే కనిపిస్తున్నది. సో అందులో ఎటువంటి అనుమానాలు లేవు. బట్ అగైన్ ఒక పెద్ద హీరో సినిమా ఇంత హైప్ లో ఇంత వైడ్ రిలీజ్ తీసుకుంది తెలుగు స్టేట్స్ లో, బట్ ఫస్ట్ మండే డే 5 కే సినిమా క్రాష్ అవుట్ అయిపోయి ఆల్మోస్ట్ రన్ ఎండ్ అయిపోయే పరిస్థితి. సో వార్ 2 అనేది డెఫినెట్లీ ఒక టెస్ట్ కేసే, ఒక టెక్స్ట్ బుక్ ఎగ్జాంపులే. ఏ విధంగా తెలుగులో స్టార్డమ్ పైన సినిమాలు నడిచే రోజులు అయిపోయినాయి. కథ బాగుండి కాన్సెప్ట్ బాగుంటేనే, మంచి సినిమా అయితేనే జనాలు థియేటర్లకు వచ్చి సినిమా చూస్తారు అన్న విషయానికి వార్ 2 అనేది ఒక బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ లాగా ఎమర్జ్ అవుతున్నది. అగైన్ వార్ 2 డబ్బింగ్ సినిమానే, నేను కాదంటలేను, బట్ స్టిల్ ఇంతలో నంబర్స్ అనేవి ఒక ట్రెండ్ కి ఇండికేషన్స్ ఇస్తున్నాయి. సో క్వాలిటీ అండ్ కంటెంట్ ఏ కింగ్ అని మళ్ళీ ప్రూవ్ అయింది. సో వార్ 2 డిజాస్టర్, వైఆర్ఎఫ్ కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్, బాలీవుడ్ ఆల్ టైమ్ డిజాస్టర్లలో జాయిన్ కాబోతున్నది. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ లో కలిసి చేసిర్రు, ఒక గొప్ప సినిమాని ఇచ్చిర్రు. బట్ రామ్ చరణ్ జంజీర్ బాలీవుడ్ లో ఒక డిజాస్టర్, జూనియర్ ఎన్టీఆర్ ఆయనతో కలవబోతున్నారు. వార్ 2 అనేది ఒక డిజాస్టర్ లాగా నిలవబోతున్నది. సో జంజీర్, వార్ 2 లాక్. ఇప్పుడు మనం తెలుగు టైర్ 1 రిపోర్ట్ ఒకసారి చూసుకుంటే అల్లు అర్జున్, ప్రభాసే కొంచెం పాజిటివ్స్ లో ఉన్నారు. వాళ్ళ సినిమాలు ఎంతో కొంత బిజినెస్ చేస్తున్నాయి, గుడ్ బిజినెస్ చేస్తున్నాయి. పుష్ప 2 కలికి చాలా పెద్ద హిట్లు అయినప్పటికీ కూడా వాటి కాస్ట్ చాలా ఎక్కువ అయిపోయేసరికి అంత పెద్ద ప్రాఫిట్ మేకింగ్ మూవీస్ కాలేకపోయినాయి అవి. బట్ స్టిల్ ఆడియన్స్ ఇంట్రెస్ట్ అయితే మెయింటైన్ చేసిన సినిమాలు. కానీ రామ్ చరణ్ కి మనం చూసుకుంటే గేమ్ చేంజర్ అనేది ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్. అదే విధంగా గుంటూరు కారం కూడా ఫ్లాప్ అయింది. మహేష్ బాబు గారికి చూసుకున్నప్పుడు ఇంకా ఆయన నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుంది కూడా అనుమానాలే. ఐ మీన్ చాలా టైం పడుతుంది. ఎన్టీఆర్ గారికి ఇప్పుడు వార్ 2 అనేది డిజాస్టర్. అండ్ ఇంకా పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో ఇంట్రెస్టెడ్ లేరు, బట్ ఆయన రీసెంట్ సినిమాలు కూడా డిజాస్టర్ లాగానే నిలుస్తున్నాయి. హరిహర వీరమల్లు ఈజ్ ఎ ప్రైమ్ ఎగ్జాంపుల్. అండ్ ఒకవేళ 2025 లోనే రాజాసాబ్ రిలీజ్ అయితే ఆ రిజల్ట్ కూడా చూద్దాం మనం. సో ఇక్కడ బాటమ్ లైన్ ఏంటంటే టియర్ 1 హీరో సినిమాలే అనుకున్నంత ప్రాఫిట్స్ ఇవ్వట్లేదు, లేదా అవుట్ రైట్ డిజాస్టర్లు అవుతున్నాయి. సో తెలుగు సినిమా మంచి కండిషన్ లో లేదు అనడానికి ఇంతకన్నా బిగ్ ఎగ్జాంపుల్ ఏముంటుందో నాకు తెలియదు. ఈ ఆగస్ట్ వరకు తెలుగు సినిమా ఏ విధంగా పర్ఫార్మ్ చేసింది అని నేను ఒక వీడియో చేసినాను ఆల్రెడీ, అది ఇంకో 1 or 2 days లో వస్తుంది. దాంట్లో ఇంకా విస్తారంగా మాట్లాడుకుందాం ఈ విషయం గురించి. బట్ ఇన్ కంక్లూజన్ వార్ 2 అనే చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్. చాలా ట్రెండ్స్ ఎమర్జ్ అవుతున్నాయి వార్ 2 రిజల్ట్ నుండి. బట్ అగైన్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక మంచి సినిమాతో కంబ్యాక్ ఇస్తారని అనుకుంటున్నాను. ప్రశాంత్ నీల్ మీద నాకు నమ్మకం ఉన్నది. అండ్ ఇంకా కూలీ కలెక్షన్స్ చూసుకోవాలంటే సినిమా క్వాలిటీ బాగాలేనప్పటికీ కూడా కలెక్షన్స్ కొంచెం డీసెంట్ గానే హోల్డ్ చేస్తున్నది. దగ్గర 200 కోట్ల 5 day కలెక్షన్ అంటున్నారు, 190 to 200. అగైన్ రిపోర్టెడ్ నంబర్స్ ఏవి మనకు కరెక్ట్ గా తెలియదు. సో సినిమా బార్డర్ లైన్ పాస్ లేదా బ్రేక్ ఈవెన్ లేదా కొంచెం ప్రాఫిట్ చేసుకోవచ్చు. అగైన్ సినిమా బడ్జెట్ ఎంతో మనకు తెలియదు. ఏదో రిపోర్టెడ్ నంబర్స్ ఉన్నాయి కానీ ఐ డోంట్ వాంట్ కోట్ దెమ్, ఎందుకంటే అవి కరెక్ట్ కాదు నాకు తెలియదు. బట్ సినిమా దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నది. సినిమా కథలో లూప్ హోల్స్ కాదు, పెద్ద పెద్ద బొక్కలు, గుంతలు, క్వారీ సైజ్ హోల్స్ ఉన్నాయి. బట్ స్టిల్ తలైవర్ గుడ్ విల్ వల్ల, లోకేష్ కనకరాజ్ కి ఉన్న హైప్ వల్ల, గ్రేట్ ఆల్బమ్ వల్ల సినిమా వీకెండ్ అయితే సస్టైన్ అయింది. మండే డ్రాస్టికల్లీ డ్రాప్ అయింది, విచ్ ఇస్ ఎక్స్పెక్టెడ్. బట్ కూలీ బాక్స్ ఆఫీస్ వైజ్ బార్డర్ పాస్ అవ్వచ్చు, బ్రేక్ ఈవెన్ అవ్వచ్చు, లేదా కొంచెం ప్రాఫిట్ కూడా చేయొచ్చు, లేదా లాస్ అయినా గానీ అంత హ్యూజ్ లాసెస్ అయితే కనిపించకపోవచ్చు. తెలుగులో కూడా రీజనబుల్ నంబర్స్ పోస్ట్ చేసింది సినిమా. అగైన్ బ్రేక్ ఈవెన్ అయిందా కాదో మనకు తెలియదు, ఎందుకంటే మనకు కరెక్ట్ నంబర్స్ తెలియదు. బట్ కూలీ అయితే అంత డిజాస్ట్రస్ రన్ అయితే కనిపించలేదు. క్లియర్ గా కూలీ వర్సెస్ వార్ 2 లో కూలీనే విన్నర్ లాగా ఎమర్జ్ అవుతున్నది. బట్ అంత పెద్ద విన్నర్ కూడా ఏం కాదు సినిమా. బట్ ఓకే, ఇట్స్ పర్ఫార్మింగ్ డీసెంట్లీ వెల్, రీజనబుల్లీ వెల్. బట్ లోకేష్ మీద అయితే నా నమ్మకం ఎగిరిపోయింది. బట్ తలేవర్ పవర్ ఇంకా చూపిస్తున్నాడు. జైలర్ 2 కూడా స్ట్రాంగ్ ఓపెనింగ్ తీసుకుంటది, నాకు ఎటువంటి అనుమానాలు లేవు ఇంకా. సో ఇది వీకెండ్ రీక్యాప్. ఓవరాల్ ఇండిపెండెన్స్ డే వీకెండ్ 2025 అయితే నాకు ఒక డిజాస్ట్రస్ ఎక్స్పీరియన్స్. చాలా చాలా డిసప్పాయింట్ అయినాను. సో చూద్దాం ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో ఈ ఇయర్. గుండె గట్టి చేసుకొని కూర్చోవాలి, ఇక తప్పదు. సో ఎస్, థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్, జై హింద్.